అర్థశాస్త్రము ప్రధానంగా ఈ సబ్జెక్ట్ను రెండు భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని రెండు భాగాలుగా అధ్యయనం చేయవచ్చు అనే విషయాన్ని గురించి రగ్నార్ ఫిష్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అంటే మైక్రో ఎకనామిక్స్, రెండవది స్థూల అర్థశాస్త్రము మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఎక్కువగా పాపులర్ చేసిన వారిలో మార్షల్ అనే ఆర్థికవేత్తను చెప్పవచ్చు. స్థూల అర్థశాస్త్రాన్ని ఎక్కువగా ప్రసిద్ధి చేసిన వారిలో కీన్స్ అనే ఆర్థికవేత్తను చెప్పవచ్చు. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రంలో అనేకమైన సిద్ధాంతాలు